రేణిగుంట విమానాశ్రయం మార్గం వద్ద గల క్రీడా మైదానంలో రమేష్ లెవెన్స్ ఆధ్వర్యంలో వై11 ప్రీమియర్ లీగ్ టీ10 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి మూర్తిస్వామి పాల్గొన్నారు. ముందుగా క్రీడా మైదానం వద్ద చేరుకున్న పీఠాధిపతికి టోర్నమెంట్ నిర్వాహకులు రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ లో తలపడ్డ రచ్చనంబోలా వైజాగ్ లెవెన్స్, చోటా లెవెన్స్ టీమ్స్ లో విజేతగా నిలిచిన చోటా లెవెన్స్ సభ్యులకు కప్పుతో పాటుగా ₹1,00,000 బహుమతిని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించి అందజేశారు. ఈ సందర్భంగా మూర్తిస్వామి మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకుడు దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ హాస్పిటల్స్ అధినేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాలర్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ సోము, జట్టు కెప్టెన్ జశ్వంత్, వైస్ కెప్టెన్ వంశీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమాత. ఈరోజు చాలా శుభదినం, పర్వదినం. ఎందుకంటే క్రీడా రంగంలో ఈరోజు జరిగిన ఒక పోటీల్లో మన చోటా లెవెన్స్ గ్రూప్ వాళ్ళు విజేతలు గెలిచారు. ఈ ఒక క్రీడా రంగానికి ముఖ్యంగా ప్రోత్సహించిన మా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారి వారికి, అదేవిధంగా రమేష్, మళ్ళీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరూ కలిసి, సోము గారు వీళ్ళంతా కలిసి ఈ యొక్క యువతని ప్రోత్సహిస్తూ ఇలా క్రీడా రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇది మన ఇప్పుడుండే ఒక జనరేషన్లో పిల్లలు మొబైల్స్కి, ఈ యొక్క గేమ్స్కి అడిక్ట్ అయిపోయి చాలామంది వెనకబడిపోతున్నారు. ఇలా యువతని ఇలా క్రీడా రంగం ఉత్తేజపడే విధంగా ఇలాంటి క్రీడా ఆటల వల్ల ఎంతోమంది యువజనానికి, యువతకి ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ ఇంకా ఎన్నో విజేతాలు రావాలని, ఇలాంటి ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఒక టీం సభ్యులందరికీ నేను శుభ వందనాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.